ముంగట ప్రియురాలి ధర్నా కట్నం కోసం గోసవెట్టిన భర్త ఆకిట్ల భార్య దీక్ష అత్తింటి వేధింపులు తట్టుకోలేక కోడలు ఆత్మహత్యాయత్నం మోసం చేసినోని బంగ్లా ముంగట అమ్మాయి మౌనవ్రతం ఇగో ఇట్లా మస్తు వార్తలు చూస్తున్నాం కదా దినం ఇవే వార్తలతోని గంటలు గంటలు టీవీలలో చర్చలు కూడా నడుస్తుంటాయి కానీ దీనికి సంబంధించిందే ఒక వెరైటీ వార్త చూపిస్తాం ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష మరి ఈసారి ఏడ దీక్ష చేస్తున్నాడో తెలుసునా ఇంటామే ఇంటి ముంగట పక్కపొంటున్నామే వీళ్ళమ్మ ఈ భార్య బాధితుని పేరు రమేష్ చంద్ర హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటాడు మరి అడుగుదాం ఎందుకు ఇట్లా ధర్నా పెట్టిండో చెప్పు సారు ఈ మధ్యలో నేను ఒక బిజినెస్ పెట్టి బిజినెస్ లో నష్టపోయాను అంటే సింపుల్ గా చెప్పాలంటే ఐ లవ్ మై వైఫ్ బట్ షీ లవ్ మై మనీ నేను నష్టపోయిన రోజు నుంచి తను అసలు చిరాకు మనిషిని చూస్తేనే ఎంత చిరాకు అసలు ఈడేంటి ఎందుకు బతుకున్నాడు ఆ స్టేజ్కి వచ్చింది ఇక అప్పటి సంది ఎవరు కాళ్ళే బతుకుతున్నారట అయితే 7 కోట్ల ఆస్తి మొత్తం ఆమె పేరు మీద రాపించుకుందట అప్పులు కడదామంటే పైసలు లేవట అంతేనా సారు నా బాధ్యతలు ఉన్నారంటే నేను విజయమాల్యలాగా పారిపోలేదంటే ఇప్పుడు జనాలకు డబ్బులు ఇవ్వాలి నేను ఇక్కడ అన్నా నువ్వు గొప్ప అనివన్నా నా షేర్ నాకు ఇస్తే నా 25% షేరు అందులోంచి నేను అప్పులు తీర్చుకుంటాను ఇంత పెద్ద కష్టం వచ్చిందా అన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి నా పిల్లల్ని నేను పెంచుకుంటాను నువ్వు అవసరం లేదు నీ పైసా అవసరం లేదని వెళ్ళిపోతే అప్పుడు రాణి రుద్రందేవి అనిపించుకుంటుందండి తనకు ఒక అవార్డు కూడా ఇవ్వచ్చు భర్త ఎప్పుడు చనిపోతాడా అని వెయిట్ చేస్తున్న భార్య అండి అన్నయ్య గోత చూడలేక మేడం పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టినట్టుంది రానే వచ్చిండ్రు ఉండరన్నా భర్త ఇంటి ముంగట భార్య ధర్నా పెడితే ఒప్పుకుంటారు కానీ భార్య ఇంటి ముంగట భర్త ధర్నా పెడితే ఒప్పుకుంటారే నడు ఇక పోయి భార్య బాధితుల సంఘం అని ఒకటి ఉంటది అలా చేరికగా పోపో